హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీ అందరికీ తెలుసు కదా, మనమైతే ఇప్పుడు కంచి ట్రిప్లో ఉన్నాము. ఆ ట్రిప్లో ఈరోజు డే 4, డే 3 చూసారు అనుకుంటున్నాను. అందరూ చూడకపోతే కింద కామెంట్స్లో లింక్ ఇస్తాను, చూసేయండి. డే 4లో భాగంగా ఈరోజు మనం ఎక్కడికి వెళ్ళబోతున్నామంటే తిరువణమలైకి వెళ్ళబోతున్నాం. అష్టలింగాలలో ఒకటైన అగ్నిలింగం దగ్గరికి వచ్చాము. అరుణాచలంకి అయితే వచ్చాము. అయితే మాకు టైం లేకపోవడం వల్ల మేమైతే గిరి ప్రదక్షిణ చేయలేకపోయాం. చేయకుండా డైరెక్ట్ దర్శనంకి అయితే వెళ్ళిపోయాము. రాజగోపురం నుంచి లోపలికి ఎంటర్ అయ్యి దర్శనంకి అయితే బయలుదేరిపోయాము. ఇక్కడ చూడండి, 1000 స్తంభాల మండపం ఉంది. మనందరికీ తెలుసు కదండి, అరుణాచలం చాలా స్పేస్ ఎక్కువ కదా, టెంపుల్ మొత్తం. అలాగే గోపురాలు కూడా చాలా పెద్దగా ఉన్నాయండి. అలా లైన్లోకి అయితే చేరుకున్నాం. లైన్లో నుంచి దర్శనంకి అయితే వెళ్తున్నాము. మరి వీడియో తీయకూడదు కదా అనేసి అక్కడితో ఆపేసామండి. మాకైతే మొత్తం దర్శనంకి 1 అవర్ పట్టిందండి. క్రౌడ్ ఎక్కువ ఉన్నారు. దాంతోపాటు దర్శనం అయిపోయిన తర్వాత ప్రసాదాలు తీసుకున్నాం. నా అడవిడి తెలుసు కదండి మీకు. ఎక్కడికి వెళ్ళా నా చేతిలో కెమెరా, గుడి చుట్టూ నేను తప్పించి ఇంకేటి కనిపించవు. అరుణాచలం యొక్క స్థల పురాణం చూసుకుంటే అష్టలింగాలలో ఒక లింగం అయిన అగ్నిలింగం రూపంలో ఇక్కడ మన శివ దర్శనం ఇస్తారండి. మనకి శివ అగ్ని రూపంగా ఇక్కడ మనకి ఎందుకు కనిపిస్తారంటే, బ్రహ్మ విష్ణువుల మధ్య నేను గొప్ప అంటూ వివాదం జరిగిందండి. వాళ్ళిద్దరికి వచ్చిన సందేహం తీర్చడానికి కోసం ఇక్కడ శివయ్య అగ్ని రూపంగా వచ్చారటండి. మన పురాణాల్లో తెలుస్తుంది. ఇక్కడ చూసారా, అరుణాచలం టెంపుల్ మొత్తం డెమో పీస్ ఇచ్చారు. ఇక్కడ మొత్తం టెంపుల్ చుట్టూ బాగుంటే ఫోటోలు అన్నీ తీసుకున్నామండి. మన జీవితంలో ఒకసారి అరుణాచలాన్ని దర్శించుకోవాలండి, ఆ శివయ్యని. మన దేశానికి ఉత్తరాన వారణాసి ఎలాగో దక్షిణాన అరుణాచలం అలాగండి. అగ్నిలింగాన్ని దర్శించుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయండి. మేమైతే ఇక్కడ అరుణాచలంలో స్టే చేసాము. స్టే చేసి నెక్స్ట్ డే 5 ఎక్కడికి వెళ్దామని ఆలోచిస్తున్నాము. మేము ఎక్కడికి వెళ్ళామో మీకు తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.